మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొంచున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు నా అంశం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు నా అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను ధరించుకొనుడి. ఏంటంట? ఆత్మ సంబంధమైన ఆయుధములను ధరించుకొనుడి. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే దాదాపుగా ఒక 50 నుంచి 70 ఆయుధాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ ఆయుధాలన్నీ దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఇక్కడ 6వ అధ్యాయము 11వ వచనము, 12వ వచనము, 13వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే అన్ని రకాల ఆయుధాలు, ప్రతి విధమైనటువంటి ఆయుధాలు ధరించుకోమని చెప్పనే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అపవాది తంత్రాలను ఎదిరించాలన్నా, శక్తిమంతులుగా జీవించాలన్నా, బలవంతులుగా ఉండాలన్నా, మన జాతి గమనించినట్లయితే జై జీవితాన్ని జీవించాలన్నా ఈ ఆయుధాలు మనకు ఉండాలి. ఈ ఆయుధాలు ఖచ్చితంగా మనకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఏముందని చెప్పారంటే మనం పోరాడినది శరీరులతో కాదంట, ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతో, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతూ ఉన్నాం. అంటే క్రైస్తవులో ఉన్నటువంటి మనము ఒక పోరాటంలో ఉన్నాం. క్రైస్తవులో ఉన్నటువంటి మనము ఒక యుద్ధంలో ఉన్నాం. క్రైస్తవ జీవితమే ఒక యుద్ధ జీవితం అన్నమాట. ఏ యొక్క ఆటంకాలు, ఏ యొక్క ఇబ్బందులు, ఏ యొక్క సమస్యలు, ఏ యొక్క బలహీనతలు, రోగాలు, నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కొంత సమయానికి ఉంటాయి అన్నమాట కొంతమంది జీవితాలు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే దేవుని యొక్క ఆయుధాలను ధరించుకుంటారో, బైబిల్ గ్రంథంలో దేవుని ఆయుధాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ వరాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కృప ఫలములు, దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఉన్నాయి, 9 ఆత్మ వరాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆయుధాలు కూడా ఉన్నాయి. అది జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మన ఆయుధాలు ఎలాంటి అయ్యా అని చెప్పానంటే జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివినట్లయితే మేము శరీర సంబంధమై నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఈ విషయం అర్థం అవ్వాలన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంట, యుద్ధోపకరణములంట శరీర సంబంధమైనవి కావంట. శరీర సంబంధమైన ఆయుధాలంటే కత్తి, గొడ్డలు, పొలుగు, పార, కర్ర, బండ, రాయి,
ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు, కంటికి కనిపించే ఆయుధాలు. కానీ దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు వీటన్నిటికంటే కూడా పవర్ఫుల్ అన్నమాట. వీటన్నిటికంటే కూడా పవర్ఫుల్ అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. ఇప్పుడు నన్ను కొట్టామనుకో, మనం జీవితకాలం అంతా భయపడతా బతకాల. ఎవరన్నా చంపేవనుకో లోపలే వస్తారు తీసుకెళ్ళి, అవునా కాదా? కానీ దేవుని ఆయుధాలను కనుక వాడినట్లయితే దురాత్మలను కాల్చేస్తాడు దేవుడు. దేవుని ఆయుధాలను కనుక పొదును పెట్టినట్టయితే, దేవుని ఆయుధాలను కనుక మనము దాచిపెట్టుకున్నట్లయితే, దేవుని ఆయుధాలను మనం కనుక సమకూర్చుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని, ప్రతి ఒక్క సమస్యని మనము ఢీకొట్టగలం, ఎదుర్కొనగలం, పడగొట్టగలం, ఎర్రగొట్టగలం, నలగొట్టగలం, తొక్కగలం, కాల్చగలం. చాలా రోజుల తర్వాత తెలుగులో మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని నెలలు అయిపోతూ ఉందన్నమాట. తెలుగులో చెప్పడానికి అవకాశమే ఉండదన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఇక్కడ 5వ వచనంలో ఉందన్నమాట, మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా పడద్రోయాలంటే మన దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలి. ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా మనకు అర్థం కావాలన్నమాట, దేవుని యొక్క ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. రెండోది ఏంటని చెప్పాడంటే ఇక్కడ దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. దేవుని యొక్క ఆయుధాలు బలమైనటువంటివి అన్నమాట. అంటే బలమైనటువంటి వెపన్స్, इसको స్ట్రాంగ్ వెపన్స్ बोल सकते, లేకపోతే పవర్ఫుల్ వెపన్స్ అనవచ్చు. శక్తివంతమైన ఆయుధాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలం కలిగినటువంటి ఆయుధాలు. ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, ఆ పామును చంపటానికి సన్నటి కర్ర తీసుకుని చంపటానికి ప్రయత్నం చేస్తామా, లేకపోతే లావుటి కర్ర వాడతామా? కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి కర్ర లావుటి తీసుకుని కొడతాం. సన్నటి కర్రతో ఎంత కొట్టినా పాము సావదు. అదేవిధంగా మన దగ్గర తుప్పు పట్టినటువంటి ఆయుధాలు ఉన్నాయి అనుకో, అవి ఎందుకు పనికిరావు. మన ఆయుధాలకు పొదును లేవు అనుకో, అవి కూడా ఎందుకు పనికిరావు. ఎప్పుడు కూడా మన ఆయుధాలకు పొదును ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మన ఆయుధాలు బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే దేవుని ఆయుధాలు బలమైనటువంటి ఆయుధాలు ఈ కొన్ని ఉన్నాయి బైబిల్లో. తర్వాత చూసినట్లయితే దేవుని యొక్క ఆయుధాలు ఎలాంటివి అంటే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11-12 వచనాలు చదివినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11-12 వచనాలు చదివినట్లయితే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క ఆయుధాలు ఎలాంటివి అంటే బలమైనవి. ఇక్కడ చూసినట్లయితే సంబంధమైన యుద్ధోపకరణములు అంటే లైట్ వెపన్స్, గ్లోరియస్ వెపన్స్, మహిమ ఆయుధాలు. అంటే ఆ ఆయుధాలకు దేవుని యొక్క తేజస్సు ఉంటుంది. ఆ ఆయుధాలకు దేవుని యొక్క వెలుగు ఉంటుంది. దేవుని యొక్క ఆయుధాలకు పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే అక్కడేమో బలమైనటువంటి ఆయుధాలను ఉన్నాయి,
ఎక్కడ చూసినట్లయితేనేమో తేజో సంబంధమైనటువంటి ఆయుధాలు అని చెప్పని, తేజస్ సంబంధమైన ఆయుధాలు. మన ఆయుధాలకు దేవుని యొక్క తేజస్సు ఉంటుంది. మన ప్రార్థనా జీవితం కనుక చీకటమయమైపోయింది అనుకో, మన ఆయుధాలకు వెలుగు తగ్గిపోద్ది. మన బైబిల్ స్టడీ లేదనుకోండి, వాక్యం వింటలేదు అనుకోండి, వాక్యం చదవట్లేదు అనుకోండి, ప్రార్థన చేసుకోవట్లేదు అనుకోండి, జాగ్రత్తగా గమనించినట్లయితే శైతానికి అవసరం లేగా. సైతానికి అవకాశం దొరికింది అనమాట. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో, ఏ ఇంట్లో అయితే మెడిటేషన్ ఉండదో, ఎవరి జీవితాల్లో అయితే వాక్యం వినరో, ఎవరైతే బైబిల్ చదువుకోరో, ఎవరైతే ఉపవాసాలు ఉండరో, సైతాన్ వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఆయుధాలు మంచిగా పనిచేయాలి అని అంటే ఆయుధాల గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. ఆయుధాలు మంచిగా పనిచేయాలని అంటే బలమైనటువంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాతి గమనించినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ దేవుని యొక్క ఆయుధాలు ఎలాంటివి అనే దాని గురించి కొంచెము ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీ 6వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. 6వ అధ్యాయం 7వ వచనము. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలం వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తులను వలనను దేవుని పరిచారకులయుండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. ఇక్కడ గమనించినట్లయితే నీతి ఆయుధములు, జాగ్రత్తగా గమనించి, అంటే కొన్ని నీతి ఆయుధాలు ఉన్నాయంట బైబిల్లో. కొన్నేమో బలమైన ఆయుధాలు, కొన్నేమో తేజో సంబంధమైన ఆయుధాలు, కొన్నేమో నీతి కలిగిన ఆయుధాలు. నీతి కలిగిన ఆయుధాలు. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్నేమో ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఏం ఆయుధాలు? ఆత్మ సంబంధమైన ఆయుధాలు. బైబిల్ గ్రంథంలో అంటే శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు. కొన్నేమో అదృశ్య వెపన్స్, ఇన్విజిబుల్ వెపన్స్, రహస్యమైనటువంటి ఆయుధాలు. 5వ రకపు సెట్ అన్నమాట. సెట్ ఎలాంటి ఆయుధాలు? రహస్యకరమైన ఆయుధాలు. మరి అదేవిధంగా గమనించినట్లయితే కొన్నేమో గ్రేట్ వెపన్స్, మరి గొప్ప ఆయుధాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఆయుధాలు గొప్ప ఆయుధాలు ఉన్నాయి. కొన్నేమో సూపర్ న్యాచురల్ వెపన్స్, అలౌకిక హత్యారు. ఈ ఆయుధాల్లో కొన్ని ఆయుధాలన్నా మన దగ్గర ఉండాలి. ఈ ఆయుధాల్లో కొన్ని ఆయుధాలన్నా మన దగ్గర ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆయుధాలు మన దగ్గర ఉంటాయో, ఎప్పుడైతే ఈ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అని చెప్పనేటువంటి విషయం మనకు అర్థమైద్దో, అన్ని పరిస్థితులను జయించే వాళ్ళంగా మార్చబడతాం. దేవుని స్తోత్రం. అన్ని పరిస్థితులను జయించే వాళ్ళంగా మార్చబడతాం. అంటే ఇప్పుడు ఆయుధాలు లేకోకుండా యుద్ధానికి వెళ్తారు ఎవరన్నా? ఆయుధాలు తీసుకుని వెళ్తారా? యుద్ధానికి పోయేవాళ్ళు ఆయుధాలు తర్వాత తీసుకొద్దాం, ముందు వెళ్ళి చూద్దాం ఉండు అని వెళ్ళి నిలబడతారు ఎవరన్నా? కాదు కదా. ఆయుధాలు కనుక అయిపోయినాయి అనుకో భయం వేస్తుంది అన్నమాట. ఆయుధాలు కనుక లేవనుకో భయం వేస్తుంది. ఆయుధాలు కనుక ఉన్నాయి అనుకో ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవాతి దేవుడు ఆయన కొన్ని ఆయుధాలు మనకి ఇస్తూ ఉన్నాడు. కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చున్నాడు, కొన్ని ఆయుధాలు ఇవ్వబోతా ఉన్నాడు. అయితే ఈ ఆయుధాలు మనం వాడుతున్నామా లేదా? ఈ ఆయుధాలు మనం వాడుతున్నామా లేదా మనం ఆలోచన చేసుకోవాలా లేదా? మరి పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13లో చదివినట్లయితే ఇలా చదువుకున్నాం మనం. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. సర్వాంగ కవచం ధరించుకోవటం అంటే ఒక ప్రకారంగా చూసినట్లయితే అన్ని రకాల ఆయుధాలు ధరించుకోవటం, అన్ని రకాల ఆయుధాలు ధరించుకోవటం. ఇక్కడ ఒక 7-8 ఆయుధాలు రాసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక 7-8 ఆయుధాలు. ఈ ఆయుధాలు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఈ ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు, శరీర సంబంధమైన ఆయుధాలు కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఈ ఆయుధాల్లో మొట్టమొదటి ఆయుధాలు ఇక్కడ 14వ వచనంలో చూసినట్లయితే, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవాలంట. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అంటే బెల్ట్ అనేటువంటిది ముందు మొట్టమొదటి ఆయుధంగా ఇక్కడ సత్యం అనేటువంటి బెల్ట్ పెట్టుకోవాలంట. బెల్ట్ లేకపోతే ప్యాంట్ ఏమవుద్ది? కొంచెం కిందకి జారిపోద్ది అనమాట. అవునా కదా? ఎవరిలైతే సచ్చాయి సత్య నహిరేగా, ఎవరిలైతే సత్యం ఉండదో ఓ జూటా ఓ అబద్ధకుడు, అబద్ధంలో ఆడేవాడు అనమాట. సత్యం ఎవరిలైతే ఉంటుందో వారి యొక్క నడుము, వారి యొక్క ఆత్మీయ జీవితము కట్టబడిందిగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? కట్టబడిందిగా ఉంటుంది అనమాట. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మీ నడువులు, మీ దీపంలో వెలుగు చూడనీయడి, మీ నడువులు కట్టుకోండి అని చెప్పి ఒక చోట ఉంటుంది లూకాసు వార్త. అంటే పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తలో, నేను త్వరగానే ముగిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం, 12-35 వచనాలు చూసినట్లయితే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడువులను ఏం చేయాలంటమ్మా? కట్టుకొని ఉండమని చెప్పాను. సత్యం అనేటువంటి బెల్ట్ మన నడువు గనక ఉందనుకో, చూట్కా పిత శైతాన్ బాగ్జాయగా, అబద్ధంలో ఆడేటువంటి సైతాన్ పారిపోతాడు అన్నమాట. అబద్ధికుడు, అబద్ధములకు జనకుడైన సైతాను పారిపోతాడు అన్నమాట. బైబిల్ గ్రంథంలో సైతాన్ని ఎదిరించాలి అని చెప్పంటే మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. బైబిల్ గ్రంథంలో 4 మాకు మరి ముఖ్యంగా బైబిల్లో సత్యము 4 ఉన్నాయి అన్నమాట. సత్యమైనవి 4 ఉన్నాయి. ఒకటేంటి అని చెప్పాలంటే
దేవుడు సత్యవంతుడు. 2, యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు. 3, సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధ ఆత్మదేవుడు సత్యమై ఉన్నాడు. 4, దేవుని వాక్యము సత్యమై ఉన్నది. ఈ 4 ఎవరిలో అయితే ఉంటుందో వారు సత్య సంబంధులుగా, వారు సత్యాన్ని తెలుసుకుంటారు. అంటే వాక్యాన్ని తెలుసుకుంటారు, సత్యాన్ని మాట్లాడతారు. ఏం చేస్తారు? సత్యాన్ని మాట్లాడతారు. అబద్ధంలో మాట్లాడరు కానీ సత్యాన్ని మాట్లాడతారు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ 4 మన జీవితాల్లో కనుక ఉంటే మన యొక్క నడువులు దిట్టపరచబడతాయి, బలపరచబడతాయి అన్నమాట. అంటే సత్యస్వరూపైన ఆత్మ ఉండాలి, వాక్యము ఉండాలి, ఎందుకంటే వాక్యమే సత్యం. యేసయ్య మనలో ఉండాలి, దేవాది దేవుడు మనలో ఉండాలి. అలా కనుకుంటే మనము సత్యాయి మాట్లాడతాం అన్నమాట. ఎవరిలో అయితే సత్యం ఉండదో వాళ్ళు షేక్ అవుతారు అన్నమాట. ఎవరిలో అయితే సత్యం ఉంటుందో వాళ్ళు దృఢపరచబడతారు, దిట్టపరచబడతారు. పరిశుద్ధ గ్రంథంలో కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ ఆయుధం గురించి అక్కడ ఏముందని చెప్పానంటే, నీతి అను మైమరువు తొడుగుకొని. నీతి బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే నీతి అనే మైమరువు అంటే మన యొక్క ఈ బాడీకి, చెస్ట్కి నీతి అనేటువంటి ఆ యొక్క మైమరువు ఉండాలన్నమాట. ఈ కమరికి ఇక్కడేమో బెల్ట్, సత్యం అనేటువంటి బెల్ట్ ఉండాలి. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఈ బాడీకి ఏమో నీతి అనేటువంటి మైమరువు ఉండాలన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందని చెప్పానంటే, మీ యొక్క అవయవములు దేనికి అప్పచెప్పొద్దు అని ఉంటుంది అని చెప్పానంటే, చూడండి 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదివినట్లయితే, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అబ్బా, కింద వాక్యంలో చూసినట్లయితే 18వ వచనంలో, పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రం. రోమీలు రాసిన పత్రిక 6:18లో ఉందన్నమాట. అయితే అంటే మనం నీతిగా ఉండాలి, అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకుంటున్నావంటే నీ దగ్గర నీతి అనే ఆయుధం ఉంది. సత్యం మాట్లాడుతున్నావంటే నీ దగ్గర బెల్ట్ ఉంది. పోలీసులు ఏం చేస్తారు? దొంగల్ని కర్రతో బాత్తారు, లేకపోతే బెల్ట్ తీసి కొడతారు అన్నమాట. అవునా కాదు? అది ఈరోజు జాగ్రత్త గమనించినట్లయితే బెల్ట్ కనుక పతలా దుబ్బలా అనుకో, కమ్జోర్ అనుకో, దాన్ని పెట్టి కొడుతుంటే ఆ దొంగకి ఆ దెబ్బలు తగులుతాయా? లేదు. బెల్ట్ కనుక కొంచెం చాలా లావుగా ఉందనుకో, ఒక్క దెబ్బ కొట్టారంటే ఇక మొత్తం కక్కుతాడు అనమాట, మొత్తం చెప్తాడు అనమాట. అది ఈరోజు జాగ్రత్తగా గమనించినట్లయితే మన జీవితాల్లో మనము నీతిమంతులంగా ఉండాలి. మన శరీర అవయవాలు పాపానికి అప్పచెప్పకూడదు, కానీ నీతి కార్యాల కొరకు మన శరీర అవయవాల్లో వాడాలన్నమాట. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 2 అయిపోయినాయి. 3వదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వదిగా చూసినట్లయితే
6వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చదివినట్లయితే, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు తొడుగుకొని నిలబడుడి. జాగ్రత్తగా గమనించినట్లయితే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలబడుడి అని ఉంది. అంటే జూత. ఈ జాగ్రత్త గమనిస్తే మిలిటరీ వ్యక్తిని ఒకసారి ఆలోచన చేయండి. మిలిటరీకి వెళ్ళే వ్యక్తి బూట్లు ఎట్టుంటాయి, పైనుంచి కింద దాకా ఉంటాయి అన్నమాట. చాలా లావుగాను చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కోమని చెప్పాడు. ధరించుకో, తొడుక్కో, ధరించుకో, తొడుక్కో, వేసుకో, పట్టుకో. అబ్బా, ఆ మాటలు జాగ్రత్తగా గమనించి సువార్త ప్రకటించే వాళ్ళంగా మనం ఉన్నాం అనుకో, మన దగ్గర ఏమున్నట్టు? సుసమాచార కా జూతా. సువార్త ప్రకటించట్లేదు అనుకో, మన దగ్గర చెప్పులు ఉండే, బూట్లు ఉండే, కానీ సువార్త ప్రకటించేటువంటి ఆ సమయం లేదనుకో. సో మన దగ్గర ఈ ఆయుధాలు లేనట్టే. సువార్త ప్రకటించడం, సువార్త చెప్పటం, అది కూడా ఒక ఆయుధం అన్నమాట. సువార్త అటువంటి బైబిల్ గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది అన్నమాట. సువార్త ప్రకటించే వారి యొక్క పాదాలు సుందరములు అని చెప్పని ఉంటుంది అన్నమాట యెషయా గ్రంథంలో. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే మనం కూడా అంటే సువార్త ప్రకటిస్తున్నట్లయితే మన దగ్గర సువార్త అనేటువంటి ఒక ఆయుధం మన దగ్గర ఉన్నట్టే అన్నమాట. సువార్త వాడినప్పుడు మనము జనాలు పాపం నుంచి, బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది అన్నమాట, దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి. నశించిపోయే వారికి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది అన్నమాట. సిలువను గుర్చిన వార్త నశించే వారికి అది వెరుతనం, కానీ రక్షించబడుచున్నటువంటి వారికి అది దేవుని శక్తి అని ఉంటుంది. ఆయన అంటాడు అన్నమాట, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాదు అంటాడు పౌలు గారు. ఈరోజునంటే ఆ సువార్తలో దేవుని శక్తి ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే సువార్తను మనం ప్రకటిస్తామో అక్కడ దెయ్యపు శక్తులు బేచైనైపోయి పారిపోతాయి, భయపడిపోయి పారిపోతాయి. సువార్త రిలీజ్ అయిందంటే అబద్ధ ప్రచారం, మోసకరమైనటువంటి సువార్త, అబద్ధంతో కూడినటువంటి సువార్త కావచ్చు, సేవ కావచ్చు, అది బట్టబయలైపోద్ది అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మన దగ్గర అంటే రకరకాల బూట్లు ఉంటాయి. ఇది మా పెళ్ళి చూస్తా బ్రదర్, ఇది మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నాను బ్రదర్, ఇది బావగారు ఫస్ట్గా కొనిచ్చినటువంటిది చెప్తారు అనమాట. ఆంటీ వాళ్ళు కానీ అంకుల్ వాళ్ళు కానీ, ఇది మా ఆల్బమ్ బ్రదర్ అన్నీ చూపిస్తారని చెప్తారు అనమాట. అది ఈరోజు గమనించినట్లయితే సువార్త ప్రకటించేటువంటి అవకాశము సమయం ఉంటే ప్రకటించు, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించు, లేకపోతే దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రకటించు. ఏం చేయట్లేదు అనుకో, కనీసం ప్రకటించే వారికి సహకరించు. నీ వంతుగా సహకరిస్తే ఒక జూతా నీది, ఒక జూతా నాది, ఒక షూ మీది, ఒక షూ మాది. అంటే వెళ్ళిపోయి 10 మందిని సంపాదించామనుకో, అక్కడ ఒక 5 నాకు, ఒక 5 ఎవరైతే కానికిస్తారో వాళ్ళకి అన్నమాట. అవునా కాదు? పరిశుద్ధ గ్రంథంలో 3 వచ్చేసినాయి. ఇంకా 4వ ఆయుధం దగ్గరికి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి. ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు పట్టుకోండి అని ఉంది. అంటే విశ్వాసం ఒక ఆయుధం అని అర్థమవుతుంది ఇక్కడ. విశ్వాసం ఏంటి? ఒక ఆయుధం. ఈ ఆయుధం కనుక ఉంటే ఆ 11వ అధ్యాయం ఎప్పుడు చదువుకోవచ్చు మనం. హెబ్రీయులకు రాసిన
పత్రిక 11వ అధ్యాయంలో వారు విశ్వాసంతో ఏం చేశారు? ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విశ్వాసంతో ఎర్ర సముద్రం దాటిపోయారు. విశ్వాసంతో ఎరుగో గోడలు కొలచబడ్డాయి. 7 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత, 7 సార్లు చుట్టూ తిరిగిన తర్వాత, రోజు ఒకసారి, 7వ రోజు 7 సార్లు తిరిగారు వాళ్ళు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఎవరి యొక్క జీవితంలో విశ్వాసం అనే డాలు ఉంటుందో, ఇది క్రికెట్ ఆడేటప్పుడు ఎఫెన్స్ డిఫెన్స్ అని ఆడతారనమాట. మనకి ఎఫెన్స్ ఆడటం కూడా తెలియాలి, డిఫెన్స్ ఆడటం కూడా తెలియాలి. అవునా కాదా? ఎప్పుడు డిఫెన్స్ ఆడకూడదు, ఎప్పుడు ఎఫెన్స్ కూడా ఆడకూడదు. ఎప్పుడు ఎఫెన్స్ ఆడాలో, ఎప్పుడు డిఫెన్స్ ఆడాలో మనకు తెలిసి ఉండాలన్నమాట. అంటే స్లోగా ఎప్పుడు ఆడాలి, కొంచెం స్పీడ్గా ఎప్పుడు ఆడాలి. ఎప్పుడు స్పీడ్గా ఆడటం కోసం అన్నీ చొక్కా మారేంగెత్తో 4లు 6లు కొట్టాలని కొడితే అవుట్ అయిపోయి కూర్చుంటాం. అట్టగాలే సింపుల్గా టైం దొరికినప్పుడు ఒక్కొక్కటి కొట్టుకుంటా, ఒక రన్ను 2 రన్నులు తీసుకుంటా తిరుగుతాను నిదానంగా అని చెప్పి అనుకుంటే అది కూడా కుదరదు, ఓడిపోతాం. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక వాక్యం రాసి ఉంటుంది, చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత అని ఉంటుంది. ఏదంట? చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత అని ఉంటుంది. మరి ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు అలాంటి వాళ్ళంట, చురుకైన వాళ్ళంట. అట్లాంటి వాళ్ళక చురుకైన వాళ్ళంట. మరి నేను జస్ట్ విశ్వాసం అనేటువంటి డాలు కనుక మనకుంటే 11వ అధ్యాయము 34, 35, 36 హెబ్రీయులు రాసిన పత్రికలో చూస్తే విశ్వాసంతో వాళ్ళు రాజ్యాలు జయించారు, సింహాల నోళ్ళు మూసారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, అగ్ని జ్వాలను చల్లార్చారంట, సింహాల నోళ్ళు మూసారంట, నీతి క్రియలు జరిగించారంట. అంటే దీని అర్థం అంటే జాగ్రత్త గమనించండి, కొన్ని ఆయుధాలేమో యుద్ధం చేయటానికి, కొన్ని ఆయుధాలేమో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి. విశ్వాసం అనేటువంటి డాలు. వెనకట యుద్ధాలు చేసే వాళ్ళ దగ్గర ఒకటేమో గొడుగులాగా గుండ్రంగా ఉంటుంది ఒక డాలు, కొంతమంది దగ్గర తలుపులాగా ఉంటుంది అన్నమాట, కొంతమంది దగ్గర ఏమో చెక్కలాగా ఉంటుంది అన్నమాట. మొత్తానికి ఏదో ఒక డాలు పెట్టుకుని ఆ డాల్తో ఏం చేస్తారంటే నెట్టుకుంటూ పోతారు. ఎవరన్నా బాణాలు విసిరినా, ఎవరన్నా కత్తి పెట్టి పొడవాలనుకున్నా అది పెట్టేస్తారు. ఎవరి యొక్క డాలు స్ట్రాంగ్గా ఉంటుందో ఆ ఎదుటి వారి యొక్క ఆయుధాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఈ ఆయుధాలు కనుక కమ్జోర్ అనుకో, ఈ డాలు కనుక కమ్జోర్ అనుకో, ఆయుధాలు పనిచేస్తాయి. ఈ డాలు కనుక స్ట్రాంగ్ ఉందనుకో, విశ్వాసం అనే డాలు, ఆ ఎదుటివాని యొక్క ఆయుధాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. మీకు టైం అవుతుందా? ఒక 5-10 నిమిషాలు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 5వ ఆయుధము అక్కడ ఉందన్నమాట. 5వ ఆయుధము 15వ వచనంలో 16వ వచనంలో, విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దాంతో మీరు దుష్టిని అగ్నిమానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అబ్బో, విశ్వాసం అనే డాలుంటే సాతాను యొక్క అగ్నిమానాలు ఆర్పటానికి ఏమవుతామంట? శక్తిమంతులు అవుతామంట. ఎన్ని ఆయుధాలు వచ్చినాయి? పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఆ తర్వాత వచనంలో 17వ వచనంలో, రక్షణ శిరస్రావమును, పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే రక్షణ అనేటువంటి శిరస్రావం అని ఉందన్నమాట. అంటే మనం రక్షణ పొందున్నాం అనుకోండి, మనకి హెల్మెట్ ఉన్నట్టు అనమాట. మనకేమున్నట్టు? హెల్మెట్ ఉన్నట్టు. రక్షణ లేదనుకో, మనకు హెల్మెట్ లేదు. హెల్మెట్ లేకోకుండా కనుక ఇప్పుడు ప్రయాణాలు చేస్తే ఎట్లుంటుంది? యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఫైన్ కట్టాల్సిన అవసరం కూడా రావచ్చు.
పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాసి ఉంటుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మనం పగటివారు ఉన్నాము కనుక భక్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్రావమును ధరించుకొందము. జాగ్రత్తగా గమనించినట్లయితే రక్షణ అనేటువంటి శిరస్రావం గురించి ఇక్కడ చెప్పి నిరీక్షణ అనేటువంటి శిరస్రావం అని ఉంటుంది అన్నమాట. అంటే ఎవరికైతే రక్షణ అనేటువంటిది ఉంటుందో, ఎవరైతే ప్రభుని రక్షకుడిగా అంగీకరించారో వారికి ఒక నిరీక్షణ ఉంటుంది అన్నమాట. నీ నిరీక్షణే ఒక ఆయుధం. దేవుని స్తోత్రం. విశ్వాసం ఒక ఆయుధం, నిరీక్షణ ఒక ఆయుధం. అంటే నిరీక్షణ ఏంటని చెప్పానంటే నాకు మంచి మార్కులు వస్తాయి అనేటువంటి ఒక నిరీక్షణ, నాకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడనేటువంటి ఒక నిరీక్షణ, ఆశ కలిగి ఎదురు చూడటం. విశ్వాసంతో మనం దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెప్పటం నిరీక్షణ. దేవుల్లో ఉన్న వాళ్ళకు గొప్ప నిరీక్షణ ఉందన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని 5 అయినాయా? 6వ ఆయుధంగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ తర్వాత వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ తర్వాత వచనంలో 6వ అధ్యాయము 17వ వచనం, 6వ ఆయుధం. మరియు రక్షణ శిరస్రావమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. 6వ ఆయుధం ఏంటండి? ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అని ఉంది. అంటే దేవుని వాక్యము అనేటువంటిది ఒక ఆయుధం అన్నమాట. 2 అంచుల వాడగలిగిన ఖడ్గం ధరించుకోవాలా వద్దా? వాక్యం అనే ఖడ్గం ఉండాలా? మన జీవితాలు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండాలి. వాక్యం అనే ఖడ్గం మేము వాడుతూ ఉన్నాం ఈరోజు. కనుక దేవుడు 20 రాష్ట్రాల్లో దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఎంత బాగా వాడతామో అంతగా పొదును పెరిగిపోద్ది. ఆయుధానికి పొదును పెరిగిపోద్ది. వాడుకోకుండా పక్కన పెడితే పొదును తగ్గిపోద్ది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మన జీవితాల్లో ఉంటే మనం నిరాశపడం. దేవుని వాక్యాలు మన జీవితాలు ఉంటే మనం భయపడం. దేవుని వాక్యాన్ని మనం గనక గట్టిగా పట్టుకుంటే పరిస్థితులను ఎదిరిస్తాం. మనం పరిస్థితులకు ఎదురు నిలబడతాం. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఇది 6వ ఆయుధం అన్నమాట. చివరగా ఈరోజు లాస్ట్గా పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే 7వ ఆయుధము ఆత్మ వలన ప్రతి సమయముల యందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. జాగ్రత్తగా గమనించినట్లయితే 20వ వచనంలో ఉంటుంది అనమాట. దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. 7వ విషయం అన్నమాట. మన జీవితాల్లో అంటే మెలకుగా ఉండి విజ్ఞాపన ప్రార్థన చేస్తా. ప్రతి సమయంలో ప్రతి స్థలంలో ప్రతి విధమైన ప్రార్థనలు చేసే వాళ్ళంగా మనం ఉండాలి. అంటే ప్రార్థన రకాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఒకే వాడిపోయిన టేబుల్ కార్డులాగా ఎప్పుడు ఒకే రకం ప్రార్థన చేయకూడదు అన్నమాట. అమ్మా, మనం ప్రతిరోజు ఒకే కూర తింటామా? ప్రతిరోజు ఒకే పచ్చడి తింటామా? కాదు కదా. మనం చక్కగా అంటే ఫ్రెష్ ఫుడ్ తింటాం అన్నమాట. మంచి ఆహారం మంచి భోజనం మనం తింటాం. మరి అదేవిధంగా ఏంటని చెప్పంటే మనము సిచ్యువేషన్కి
సిచ్యువేషన్ చూసి ఎలాంటి ప్రార్థన చేయాలి అనేది మనకు అర్థం కావాలి. అది ఆ జ్ఞానాన్ని దేవుణ్ణి మనం అడగాల. ఆ జ్ఞానాన్ని దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానం ఒక ఆయుధంగా పనిచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాట రాసుంటుందన్నమాట. ఆత్మ వలన అనేటువంటి మాట కనిపిస్తుంది. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను అని ఉంటుంది అన్నమాట. అంటే 7వ ఆయుధమేమో అంటే సకల విధమైన ప్రార్థనలో ఒక ఆయుధం. 8వ ఆయుధం ఏంటంటే పరిశుద్ధ ఆత్మలో ప్రార్థించటం, అదొక ఆయుధం. నిరంతరం ప్రార్థించాలంటే, నిత్యము ప్రార్థించాలంటే మనం అన్ని భాషల్లో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే ఆత్మతో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అందుకే కదా పౌలు గారు అంటాడు, నేను మనసుతో పాడుదును, ఆత్మతో పాడుదును. మనసుతో కూడా పాడతారంటే ఆత్మతో కూడా పాడతారండి. నేను మనసుతో ప్రార్థన చేస్తును, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తానంటాడు. ఈరోజున మన జీవితాల్లో అన్ని రకాల ప్రార్థనలు చేసే ఆదత్తు ఉండాలన్నమాట. కొన్ని కాదు, అన్ని రకాల ప్రార్థనలు. తర్వాత పరిశుద్ధాత్మతో అంటే అన్ని భాషలతో కావచ్చు, మరి పరిశుద్ధాత్మను కలిగి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునేటువంటి మైండ్ సెట్ కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ముందుగా చెప్పిన దాంట్లో నడుము బిగించుకోవటం గురించి చెప్పాను కదా, దాని గురించి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. దాని గురించి ఒక్క మాట అంటే నడువును బిగించుకోవటం అంటే మన మనస్సుని స్ట్రాంగ్ చేసుకోవటం. మన మనస్సుని స్ట్రాంగ్ చేసుకోవటం. 1:13 మొదటి పేతురు రాసిన పత్రిక 1:13 మొదటి పేతురు రాసిన పత్రికలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనసు అనే నడుము ఏ నడుము కట్టుకోవాలంట? మనసు అనే నడుము కట్టుకోవాలంట. అంటే మన మనసు స్ట్రాంగ్గా ఉండాలి. మన మనసు కనుక స్ట్రాంగ్గా ఉంటే నీకు విరోధంగా రూపించబడి ఆయుధం వర్ధలదు. మన మనసు కొంచెం చదవకపోయినా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా పంపించినా, ఏమన్నా చేస్తున్నా, లేకపోతే ఏదన్నా అంటే మనకు ఏదైనా దురాత్మ కార్యాలు పనిచేస్తున్నా కొంచెం మనసు బేచైన్ అయిపోద్ది అన్నమాట. మనసు కాన్సన్ట్రేషన్ కుదరదు అన్నమాట. అది పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే చాలా ఆయుధాలు ఉన్నాయి. ఒక 50-70 ఆయుధాలు అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి అన్నమాట. అయితే వాటిలో ఒక 7-8 ఆయుధాలు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఈరోజు మనం వింటా ఉన్నాం. ఈ ఆయుధాలను కనుక పొదును పెడితే, ఈ ఆయుధాల గురించి కనుక తెలుసుకోగలిగితే, ఈ ఆయుధాలను కనుక ధరించుకోగలిగినట్లయితే దుష్టుడు వేసేటువంటి అగ్నిమానాలను మనము ఆర్పవచ్చు, నాశనం చేయొచ్చు. సాతాన్ని, దురాత్మలు అన్నింటిని కూడా మనము ఎదిరించవచ్చు, జయం పొందుకోవచ్చు. దేవుని స్తోత్రం. పరీక్షల్లో కూడా జయం పొందుకోవచ్చు, కాలేజీలో కూడా జయం పొందుకోవచ్చు. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రాంతాల్లో కూడా మనం అందరిని కూడా జయించగలం. నేను మరి ఈరోజు ఎన్ని ఆయుధాలు అయితే ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ మీకు దొరకాలని, ఆ ఆయుధాలన్నీ మీరు పొందుకోవాలని, ఆ ఆయుధాలను చక్కగా వాడుతూ జయకరమైన జీవితాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన రాజా, మహిమోన్నతుడా, మరి రేపటి కాల సమయంలో కూడా ప్రభా మంచి సందేశం ప్రభా రేపు చెప్పడానికి కూడా సహాయం చేయి ప్రభా. చెప్పబడినటువంటి సందేశాన్ని మీరు దీవించమని అడుగుచున్నాం ప్రభా. చాలా రోజుల తర్వాత ప్రభా స్తోత్రాలు ప్రభా. తెలుగు ప్రజల మధ్యకు మమ్మల్ని నడిపించిన విధానానికే వందనాలు. మా ఆంధ్ర రాష్ట్రాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ వాక్యం చదువుచున్న వారిని, వాక్యాన్ని వినుచున్న వారిని, మరి వాక్యాన్ని ధ్యానిస్తున్న వారిని ప్రభు, యూట్యూబ్లో వింటున్న వారిని అందరిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు.
మహిమ కలిగిన రాజు, గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప మేళ్ళు ఘన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ, మీ అద్భుతాలు, మీ యొక్క ఆశ్చర్య కార్యాలు ఈ గృహంలో నీ బిడ్డల జీవితాల్లో చేయమని, జరిగించమని, అన్ని విషయాల్లో కూడా మేలు చేయ ప్రభు. నీ పరిశుద్ధ వెలుగును, మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని, మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని ప్రభు ఈ స్థలంలో ప్రభు మీరు రిలీజ్ చేయమని, గొప్ప ఆరోగ్యంతో, మంచి ఆశీర్వాదాలతో, మంచి జయంతో ప్రభు నీ ప్రియబిడ్డలు ముందుకెళ్ళటానికి సహాయం చేయమని, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. రేపు ప్రయాణమై మరి రిటర్న్ వెళ్ళబోచుండగా మీ కాపుదల కృపను కూడా తోడుగా ఉంచమని యేసు నామములో ప్రభు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించునుగాక, మన తెలంగాణ రాష్ట్రాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ, మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.